ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీ ఉంటాదని తెలియపరిచిన పార్టీ ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో తెలుగుదేశం పార్టీ. అన్ని విధాలు ఆదుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మేము ఉందని చెప్పి తెల్లారు లేస్తే పనికిమాల కబుర్గా మనం చూశారు. బాపట్లలోని ఆయన ఏదో పనికిమాల పట్టణం నొక్కుతూ అంటాడు. ఇచ్చాపురం నుండి కుప్పం వరకు జగన్ కనబడతాడు. ఎక్కడ చూసినా ఎందుకు కనబడ మేము కాదన్నామా? జగన్ తప్పకుండా కనబడతాడు. ఆ గతుకుల రోడ్లో కనబడతాడు, పేదల బాధల్లో కనబడతాడు, రైతుల కష్టాల్లో బాధపడతాడు, కార్మికుల్ని బాధల్లో కనబడతాడు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి దేశంలోనే ఈయనే ఉన్నాడు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భరోసా ఉండేది, ఒక ధైర్యం ఉండేది. వాళ్ళు షూరిటీ అంటే ఆ షూరిటీ పెడితే డబ్బులు బ్యాంకు కూడా ఇచ్చేవి. అంత గౌరవప్రదం ఉన్నది. ఇవాళ ఆకాశం చూస్తున్నాడు. 10 దాని వరకు తెకాలేదు. నేనేమో ఉద్ధరించానని పనికిమాల కబుర్లు చెప్తే ఎవరు నమ్మేస్తులు లేరు. ఇవాళ ఆయన పారిశుద్ధ్య కార్మికులు ఆ వ్యవస్థే నిజంగా నా వ్యక్తిగతంగా చాలా దురదృష్టవంతురాలు. అర్ధరాత్రి మహిళలు కూడా రోడ్ల మీద ఊడుస్తుంటే కనీసం మానవత్వం లేదు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈయన హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడా? అది పట్టించుకోడా? అది చేసిన నేరం ఏంటి? అది చేసిన ఘోరం ఏంటి? ఇవాళ విశాఖపట్నంలో ఒక కోవిడ్ కేసు కూడా రిజిస్టర్ అయింది. నార్త్ ఇండియాలో 3 డెత్ కేసులు చూసాం. కోవిడ్ ఒక పక్క ఉంటే పండగలు పక్క జిల్లా ఊరు నుండి, పక్క జిల్లాల నుండి, పక్క దేశాల నుండి కూడా వాళ్ళ పండగలకి వచ్చే రోజుల్లో ఇవాళ ఎక్కడ కొడితే చెక్క మొత్తం చెత్త గబ్బు కొడుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ అల్గో అసలు మనుషులు ఎలా తిరుగుతారు? నువ్వంటే హెలికాప్టర్లో తిరుగుతావు, నీకు ప్యాలెస్లు కావాలా? ఇప్పుడు ఆ బాధలు కనీసం వెంటనే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. వాళ్ళకి అన్ని రకాలుగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించి వాళ్ళకు భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున. ఇకపోతే ఇప్పటికే గతంలో ఏ అంగన్వాడీలు, ఏ ఆశా కార్మికులు, ఏ పారిశుద్ధ్య కార్మికులు మీకు ఫలాభిషేకం చేశారో ఇవాళ యాసిడ్ అభిషేకం కూడా చేస్తారు. అంత కాకెత్తిపోయి ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాం, పాలు పోసిన చేస్తూనే భద్రకాళి అవతారం ఎత్తారు నిన్న. అంటే మీ పరిస్థితి ఎలాగుందో కొద్దిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత నష్టంలో ఉన్నారో, ఎంత ఆక్రోధంలో ఉన్నారో. ఇల్లు వాకిలు వదిలేసి ఆడవాళ్ళు రోడ్ల మీద పడి వస్తువులతో నిరసనలు చెప్తుంటే ప్రభుత్వ హక్కు అది నిరసన చెప్పేది. మా ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించి వాళ్ళ కథలు వ్యధలు వినాలా, సాధ్యమైనంత వరకు పరిష్కారం చెయ్యాలి. కానీ వీళ్ళు నెమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చేస్తాడు. ఈయన ఏదో ఉద్ధరించాను అంటాడు. మీకు నిజంగా చేస్తుంటే ఆయన 1కి 2 కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. 20 కిలోమీటర్లు కూడా 200 కిలోమీటర్లు హెలికాప్టర్ రప్పించి వెళ్తాడు. అంత రాకుమారుడు పాపం. ఆ తాత ఏమో బ్రిటిష్ టైంలో బెల్లగొట్టి కూడా స్కూల్లోని. వీళ్ళు రాజ్యాలకు నుండి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళకి ఎలాగ రేపో మాపో చెత్త ఎత్తారు ఏదో రూపాన్న. వచ్చే చెత్త ఎలాగ డంపింగ్ యార్డ్లు వేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చి తర్వాత డంపింగ్ యార్డ్లోని మొత్తం వేసే పరిస్థితి ఉంది. డంపింగ్ యార్డ్ వేస్తే కాస్త కొంత చెత్త పనికి వస్తారు. వీళ్ళు చెత్తలో వేసినా చెత్త కూడా పాడైపోతుంది. అంత దౌర్భాగ్య ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే ఇదే. వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? గతంలోనే కోవిడ్ విలయతాండం చేసింది. చాలా షార్ట్ పీరియడ్లోనే సర్క్యులేట్ అయిపోయింది. అది షార్ట్ పీరియడ్లోనే విలయతాండం చేసినప్పుడు దానికి ఎస్పెషల్లీ మన విశాఖపట్నంలో మా పార్టీ నాయకులు, ప్రెస్ మిత్రులు అనేక మంది పశువులు బాశారు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి చూడాలనుకుంటున్నాడు. ఈ నియంత కావలిస్తే నువ్వు గతంలో అన్నాడు పారాసిటమాల్ వేస్తాను, లేకపోతే అదేది బ్లీచింగ్ పౌడర్ పెంచితే అయిపోద్ది అని చెప్పాడు. కావలిస్తే నువ్వు పారాషూట్ వేసుకుంటావు, ఎలాగో ఏడు బాబు. ఈ రాష్ట్రంలో మాత్రం ఈ పండగ సీజన్లో, ఈ కష్టకాలంలో మీ పనికిమాలి ఉన్నారు కదా సలహాదారులు 100 మంది. ఆ జీతాలు ఆపు కొద్ది రోజులు. నీ హెలికాప్టర్ ఖర్చు ఒక 6 నెలలు హెలికాప్టర్, ఆ పనికిమాల పాపం హెలికాప్టర్ దానికి రెస్ట్ కూడా లేదు. ఆ హెలికాప్టర్ కూడా రెస్ట్ ఒక 6 నెలలు హెలికాప్టర్ ఆపేసినా ఈ సమస్యలు తీరిపోతాయి.
ఈ ఈ సలహాదారులు దేనికి సలహాదారులు? రోజుకొకరు కోర్టులు జరుపుతున్నాయి. వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోరు, వ్యవస్థలు పట్టించుకోరు, కోర్టులు పట్టించుకోరు, ప్రజా సంఘాలు పట్టించుకోరు, ప్రతిపక్ష నాయకులు పట్టించుకోరు. ఏంటంటే ఈ మోనార్క్ మీకు ఏ అధికారం మహంతో అల్లు నెత్తిమీకెక్కి ఊరేగుతున్నావో నీకు ప్రజలు గుణపాఠం చెప్పే తక్కువ టైంలో నువ్వు సాంకేతికంగా ముఖ్యమంత్రిగా ఇవాళ అధికారంలో ఉన్నావు. ప్రజల హృదయాల్లో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడని ఇంక్లూడింగ్ యువర్ పార్టీ ఆల్సో ఎదురు చూస్తున్నారు ఇవాళ. అంటే నీ పరిపాలన ఎంత వరస్ట్గా ఉందో దేంట్లో నువ్వు ఉద్ధరించావని ఇవాళ నేను ఆ పేరు అసలు మీరందరూ సహకరించి ఈ పరిమాణ ముఖ్యమంత్రి నోటికి తెలియపరిచే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.